పంచాయతీ ఎన్నికల ఘట్టం తుది అంకానికి చేరుకుంది. రేపు పోలింగ్ జరిగే 5,946 పంచాయతీలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. గెలుపు కోసం నాయకులు ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు చివరి ప్రయత్నాలు ప్రారంభించారు. మొదటి 2 దశల్లో జరిగిన అవాంఛనీయ ఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. మూడో విడత పంచాయతీ ఎన్నికలకు ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. 5,946 గ్రామ పంచాయతీలతో పాటు మొదటి 2 విడతల్లో వాయిదా పడిన 304 పంచాయతీలకు మంగళవారం పోలింగ్ జరగనుంది. ఇందుకోసం పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. సమస్యాత్మక గ్రామాలను గుర్తించి కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. సాయంత్రం వరకు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన తనిఖీల్లో 20 కోట్ల రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నట్లు ఎన్నికల కార్యదర్శి నవీన్ మిట్టల్ తెలిపారు. 2 విడతల్లో భారీగా పోలింగ్ శాతం నమోదైందని, చివరి దశలోనూ పెద్ద మొత్తంలో పోలింగ్ నమోదవుతుందని నవీన్ మిట్టల్ చెప్పారు. క్యాష్ డిస్ట్రిబ్యూషన్ పైన కూడా చాలా జిల్లాల్లో నిఘా ఉంటుంది. మరియు ఫ్లయింగ్ స్క్వాడ్స్ పెట్టి, స్పెషల్ చెకింగ్ స్పాట్స్ పెట్టి ఈ క్యాష్ డిస్ట్రిబ్యూషన్ పైన కూడా చాలా కంట్రోల్ జరుగుతుంది. ఇప్పటి వరకు మన మొత్తం రాష్ట్రంలో మొదటి నుంచి చూస్తే నోటిఫికేషన్ నుంచి 20 కోట్లు 5 లక్షల పైన క్యాష్ సీజ్ అయింది. మరోవైపు ఓటర్లను ప్రలోభపెట్టేందుకు నాయకులు తమ ప్రయత్నాలను ముమ్మరం చేశారు. అనంతపురంలో ఓటర్లకు డబ్బులు పంపిణీ చేస్తున్న కొందరిని పోలీసులు అరెస్టు చేశారు. 2వ విడత పోలింగ్ తర్వాత ప్రకాశం జిల్లాలో జరిగిన ఘటనలను దృష్టిలో ఉంచుకుని గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. కడప జిల్లాలో 19 మండలాల్లో 3వ విడత పోలింగ్ జరుగుతోంది. ఇందుకోసం భద్రతను కట్టుదిట్టం చేసినట్లు ఎస్పీ మనీష్ కుమార్ సిన్హా తెలిపారు. గుంటూరు జిల్లాలో 2వ విడత పంచాయతీ ఓటింగ్ సందర్భంగా జరిగిన ఘర్షణల నేపథ్యంలో కఠినంగా వ్యవహరించాలని పోలీసులు నిర్ణయించారు. హింసకు పాల్పడితే కాల్పులకు కూడా వెనకాడబోమని గ్రామీణ ఎస్పీ సత్యనారాయణ హెచ్చరించారు. ఇతరుల యొక్క ప్రాణాలు రక్షించే, ఇతరుల యొక్క ధనమాన ప్రాణాలు రక్షించే ఈ యొక్క మహత్తర కార్యక్రమంలో ఎవరైనా ఇతరుల ప్రాణాలకి హాని తలపెట్టినా ఖచ్చితంగా అవసరమైతే కాల్పులకు కూడా వెనుకాడకుండా ఇతరుల రక్షణార్థం మేము మా యొక్క చట్ట ప్రకారమైన చర్యలు తీసుకుంటాం. మొదటి 2 విడతల సందర్భంగా సర్పంచ్ అభ్యర్థులు మృతి చెందడంతో 7 పంచాయతీల్లో ఎన్నికలు వాయిదా పడ్డాయి. వాటికి 13న పోలింగ్ నిర్వహించనున్నట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించింది.